ట్రూత్ రిఫ్లెక్షన్ మీడియాకు స్వాగతం. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే మిత్రులారా, మీ అందరికీ మరొకసారి స్వాగతం. నేను మీకు ఒక సంచలనాత్మకమైన విషయాన్ని చెప్తున్నాను. ఇది ఎప్పుడో కొన్ని 50 సంవత్సరాల క్రితమో లేదా 20-30 సంవత్సరాల క్రితం జరిగింది కాదు. రీసెంట్ గా కొద్ది రోజుల క్రితం జరిగింది. ఇది అంతరిక్షయాన సంస్థ నాసా కొంతమంది వ్యామోగాముల్ని చంద్రుడి మీదకు పంపించింది. ఆ చంద్రుడి మీదకు పంపించిన తర్వాత అక్కడ నుండి తిరిగి వచ్చినటువంటి కొంతమందిలో ఒక నాస్తికుడు ఉన్నాడు. చంద్రుడి దగ్గర నుంచి ఇండియాకు భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడాడు, ఆయన చెప్పిన సంచలన విషయాలు ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాం. ఈరోజు దేవుడు లేడని చెప్పేవాళ్ళు, ఈ దేవుడు లేడు అని చెప్పి కూడా నాస్తికుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు బైబిల్ గురించి, యేసుక్రీస్తు గురించి, ఆ శిలువ గురించి కళ్ళమటి నీళ్లు పెట్టుకొని చెప్పేంత పరిస్థితి ఏమొచ్చిందో ఒకసారి మనం చూద్దాం. ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. It's very hard to fully grasp what we just went through. And these short videos, doctors, science, so I'm basing this on the sun puts behind the moon. I think off works. Is the same. There is something in there. ఆర్టెమిస్ 2 అనేటువంటి మిషన్ లో కొంతమంది ఆ వ్యామోగాములు అంతరిక్షానికి, ముఖ్యంగా చంద్రుడి మీదకి వెళ్ళారు. ఈ ఆర్టెమిస్ 2 మిషన్ లో పాల్గొన్నటువంటి వ్యక్తులు రీడ్ వైజ్మన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెమిమా హన్సెన్. వీళ్ళు ఈ అంతరిక్షయానంలోకి వెళ్ళారు. అయితే రీడ్మన్ మాత్రం మిషన్ కమాండరు, విక్టర్ గ్లోవర్ అనే వ్యక్తి పైలట్, క్రిస్టినా కోచ్ అనే మిషన్ స్పెషలిస్ట్, జెరిమా హన్సెన్ అయినా ఆమె మిషన్ స్పెషలిస్ట్. అయితే ఏం జరిగింది అనేది మనం తెలుసుకుందాం. ఏం జరిగింది అంటే, సోషల్ మీడియాలో ఆయన పూర్తిగా నాస్తికుడిగా మారి క్రైస్తవంలోకి మారిపోయారనే కొన్ని వదంతులు వచ్చాయి. కానీ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన స్వయంగా మాట్లాడుతూ, నేను పెద్దగా మత విశ్వాసాలు ఉన్న వ్యక్తిని కాదు అని చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే ఆయనకి దేవుడి మీద నమ్మకం అనేది చంద్రుడి మీదకి వెళ్ళేటప్పుడు లేదు. అయితే ఏం జరిగింది, అసలు ఏం జరిగిందో చూద్దాం. అంతరిక్షంలో భూమి మీదకి దాదాపు 2.5 లక్షల మైళ్ళ దూరంలో ప్రయాణించి చంద్రుని వెనక సూర్యగ్రహం వంటి అద్భుతమైన దృశ్యాలను చూసినప్పుడు మానవ మేధస్సుకు అందని ఏదో ఒక శక్తి ఉందనే భావన ఆయనకు కలిగింది. భూమిపైకి తిరిగి రాగానే సముద్రంలో ల్యాండ్ అయ్యాక తన మనసులోని ఆ తీవ్రమైన అనుభూతిని పంచుకోవడానికి రెస్క్యూ షిప్ లో ఉన్న ఒక నేవీ చాప్లిన్, అంటే ఒక పాస్టర్, మిలిటరీ పాస్టర్ని కలవాలని కోరుకున్నాడట. ఆ పాస్టర్ గదిలోకి రాగానే ఆయన కాలర్ మీద ఉన్న శిలువ గుర్తును చూడగానే రీడ్ వైజ్మన్ కి ఒకసారి భావోద్రేకానికి గురై కన్నీళ్లు పెట్టి రావడం జరిగింది. ప్రెస్ మీట్ లో ఆయన ఈ విషయాన్ని చెప్తూ, ఆ క్షణంలో నా అనుభవాన్ని వివరించడానికి సైన్స్ దగ్గర ఎలాంటి సమాధానం లేదు, అందుకే ఆ శిలువను చూడగానే నేను ఏడ్చేశాను. మిత్రులారా, అక్కడికి వెళ్ళిన తర్వాత చంద్రుడి అవతల భూమి లాంటి, సూర్యుడు లాంటి ఆకారాలతో కూడిన గ్రహాల్ని, నక్షత్రాలను చూసినప్పుడు తను అనుకున్నాడట, ఇది అయితే సహజంగా ఏర్పడ్డది కాదు, ఖచ్చితంగా ఇది ఒక వ్యక్తి నిర్మించిన దానిలాగే ఉంది, ఇది సహజంగా ఏర్పడ్డ దానిలాగా లేదు, ఖచ్చితంగా దీని వెనుక ఒక నిర్మాణం ఉంది, ఆ నిర్మాణం ఎవరో కాదు, ఈజ్ ద జీసస్ క్రైస్ట్ అని ఒక నాస్తికుడు అర్థం చేసుకున్నాడు. కాబట్టే పాస్టర్ని పిలిచి, అసలు దేవుడి మీద నమ్మకం లేనివాడు ఒక పాస్టర్ని పిలిచి, ఆ పాస్టర్ దూరంగా ఉండగానే ఆ శిలువను చూడగానే భావోద్రేకానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. మిత్రులారా, నేను మీకు కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, అతని మనసులో ఎందుకు అంత ఆలోచన వచ్చిందంటే,
దీనిలో బైబిల్ కూడా ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తుంది. నేను మీకు అది తెలియజేస్తాను. బైబిల్లో రోమిలకు రాసిన పత్రిక అని ఒకటి ఉంటుంది. ఎందుకు అంతరిక్షానికి వెళ్ళిన తర్వాత ఆ శాస్త్రవేత్త నాస్తికుడైన రీడ్ వైజ్మన్ ఎందుకు ఆశ్చర్యానికి గురయ్యాడు, ఎందుకు దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు అంటే, వాస్తవానికి ఈ ప్రకృతిని చూసినప్పుడు, సుదూర ప్రాంతాల్లో మనం నిర్మించలేనిది, మన ఊహకందని ఆశ్చర్యాన్ని గొలిపే ఈ చరాచర ప్రకృతిని చూస్తున్నప్పుడు, అంతరిక్షాన్ని చూస్తున్నప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ సృష్టిని చేసింది దేవుడే అని. ఈ సృష్టిని, ఈ ప్రకృతిని, ఈ సృష్టించబడ్డ ఈ లోకాన్ని చూసినప్పుడు ప్రతి మనిషి ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి, ఈ దేవుడు ప్రకృతిలో లేడు, నిర్మించబడ్డ ప్రకృతిలో లేడు, ఈ ప్రకృతిని నిర్మించిన వాడే దేవుడు అని అర్థం చేసుకుంటాం. ఈ రీడ్ వైజ్మన్ ఎందుకు అలా ఆలోచించగలిగాడంటే, బైబిల్ ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితం చెప్పింది. మీరు రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం నుంచి చదివితే చూడండి, ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడ్డ వస్తువులను ఆలోచించటం వలన తేటపడుతున్నవి గనుక వారు నిరత్తరులై ఉన్నారు. చూడండి, దేవుడు చెప్తుంది ఏంటంటే, దేవుడు సృష్టించినటువంటి ఆయన శక్తి, ఆయన గొప్పతనం ఎలా తెలుస్తుందంటే, ఆయన సృష్టించబడ్డ వస్తువులను ఆలోచించడం వల్లే స్పష్టం అవుతుంది అని చెప్తుంది. మిత్రులారా, ఇప్పుడు దాకా దేవుణ్ణి ఎరుగక, వాస్తవాలు తెలియక దూరంగా ఉండి ఎవడో చెప్పినటువంటి అబద్ధాన్ని, నాస్తికులు చెప్పిన కొద్దిపాటి జ్ఞానాన్ని నమ్మి దేవుడు లేడు అని మీరు అనుకుంటే, రీడ్ వైజ్మన్ అనే ఒక నాస్తికుడు అంతరిక్షానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న నిర్మాణాలను చూసి తనకు తానే భావోద్రేకానికి, ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇది మనుషులు చేసిందో లేకపోతే ఇది ఖచ్చితంగా తనకు తాను ఏర్పడ్డది కాదు, దీని వెనక ఒక బలమైన శక్తి ఉంది, ఆ శక్తే ఈ ప్రకృతిని, ఈ లోకాన్ని నడిపిస్తుందని ఆశ్చర్యానికి గురయ్యాడు. మనం చాలాసార్లు దూరంగా ఉండి వింటే కాదు, దగ్గరగా వెళ్ళి చూస్తే అర్థమవుతుంది నిజమైందేదో అబద్ధమైందేదో. ఏమంటారు చెప్పండి? ఇదిగో ఈ రీడ్ వైజ్మన్, అలాగే ఆ తర్వాత ఇంకొక వ్యక్తి అక్కడ వాళ్ళతో పాటు పాల్గొన్న వాళ్ళంతా ఆశ్చర్యాన్ని గొలిపెట్టుగా ఈ సత్యాన్ని తెలుసుకున్నారు. కిందకు వచ్చి ప్రెస్ మీట్లోనే వాళ్ళంతా దే వాజ్ ప్రైజ్డ్ గాడ్, చాలా అద్భుతంగా దేవుని స్తుతించారు. దేవుడు చెప్తున్న మాట. అయితే కొంతమంది చూడండి, కొంతమంది మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతా స్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులయ్యారు. చాలా మంది దేవుడు నిజమైన దేవుడు తెలిసి రాజకీయ ప్రయోజనాల కోసమో, మభ్యపెట్టడం కోసమో, డబ్బు కోసమో నాస్తికులై పైకి ఆస్తికులుగా కనపడతారు. వాళ్ళ మతం కోసం వాదిస్తారు, కానీ అక్రమ మార్గంలో, అక్రమ వాదనలు, అసంబద్ధమైన వాదనలు, అసహేతుకమైనటువంటి వాదనలు, ఆధారరహితమైనటువంటి వాదనలు చేసుకుంటూ వాళ్ళ మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని సమర్థించుకుంటూ ఉంటారు. వాళ్ళకు తెలుసు నిజదేవుడు ఎవరో, వాళ్ళకి తెలుసు ఏది అబద్ధమో ఏది నిజమో, అయినా సరే వాళ్ళ వాదనల్లో వ్యర్థులైపోయారు. కేవలం వాదనలు పెట్టుకునే దగ్గరే ఉండిపోయారు తప్ప నిజదేవుని తెలుసుకునేటువంటి వెతుకులాట్లో లేరు. ఏది చెబితే అది నమ్మేయడమే. మతం, ధర్మం, అలాగే సంస్కృతి, సంప్రదాయాలు అంటూ మనుషులు కల్పించిన పద్ధతులతో దేవుణ్ణి ఆరాధించాలి అని, ఆ మనుషులు కల్పించిన పద్ధతుల్లోనే దేవుడు దొరుకుతాడని మనుషులు భ్రమలో ఉండిపోయారు. దేవుడు ఉన్నాడని నమ్ముతున్న నాస్తికులుగా మారిపోయారు. కానీ మిత్రులరా, ఈ రీడ్ వైజ్మన్ లాంటి వ్యక్తులు, ఇదిగో వాళ్ళు ఎందుకు వాస్తవాన్ని తెలుసుకోగలిగారంటే, ఇదిగోండి ప్రకృతిని చూసినప్పుడు, నిజంగా మనసు పెట్టి ప్రకృతిని చూసినప్పుడు ఈ దేవుడు ఎంత గొప్పవాడో, ఆ దేవుడు ఎవరో అర్థమవుతుంది. నాస్తికుడైన రీడ్ వైజ్మన్ నిజ దేవుణ్ణి తెలుసుకున్నాడు, తన జీవితాన్నే మార్చుకున్నాడు. మీరు కూడా నేను ప్రేమతో ఆహ్వానిస్తున్న మతము అని కొట్టుకు జావక, నిజదేవుడైన యేసుక్రీస్తుని తెలుసుకొని మనశ్శాంతిని పొందడమే కాదు, ఇతరులకు మేలు చేసేటువంటి వ్యక్తులుగా, కీడు చేసి సంతోషించడం, బూతులు తిట్టి సంతోషించడం, హాని చేసి సంతోషించడం, బుద్ధస్తమానం ఎదుటి సమాజాన్ని కూల్చాలి, నాశనం చేయాలి అని ద్వేషాన్ని, లోపల క్రూరత్వాన్ని పెంచుకొని సంతోషించడం కాదు, ఒక మనిషికి సాయం చేసి ప్రేమించి సంతోషించడం ఈ దేవుడు, నా దేవుడు నేర్పుతాడు. అదే ఈరోజు రీడ్ వైజ్మన్ తెలుసుకున్న నిజమైన సత్యం. థ్యాంక్ యూ వెరీ మచ్.